కవిత రాసినట్టుగా ఒక లేఖ విడుదలైంది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే కొంచెం వెనక్కి వెళ్తే దాదాపు ఒక 20 రోజులకు పైగానే కవిత సుమారు ఒక 5-6 పేజీల లేఖ కేసీఆర్కు రాశారు. ముఖ్యంగా వరంగల్ సభ ఏదైతే రజతోత్సవ సభ జరిగిందో ఆ పరిణామాలతో తీవ్రంగా కవిత డిస్టర్బ్ అయ్యారు. తన అసంతృప్తిని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేశారని. అయితే తండ్రికి వెళ్ళొచ్చు, కలవచ్చు, చెప్పొచ్చు, పార్టీలో ఏం జరుగుతోందో తను ఏం ఫీల్ అవుతున్నారో చెప్పే అవకాశం ఉంది. బయట నాయకులకు కలిసే అవకాశం ఉన్నా లేకపోయినా కుమార్తెగా కవితకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. నేను ముందుగానే చెప్పినట్టుగా కేసీఆర్ గారాల పట్టి అన్నాను. కానీ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీతో లింకులు ఆ పాలసీ వ్యవహారంలో కవిత అరెస్ట్ అయ్యారు. కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పార్టీలో కొంచెం ఆమెను ఏదో దూరంగా పెట్టారని, కేసీఆర్ పెద్దగా అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కవిత ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలం చేకూర్చాయి. అంటే ఆమె పార్టీలో చిన్నబుచ్చుకుంటున్నారు, ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కట్లేదు అని చెప్పడానికి ఆమె కొన్ని కార్యక్రమాలు సొంతంగా ఏవో రూపకల్పన చేసుకుని చేయడము, తాజాగా చేసిన సామాజిక తెలంగాణ కామెంట్తో కేసీఆర్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. అంటే ఉద్యమ పార్టీ నుంచి భక్తు రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ కాలక్రమేణా బీఆర్ఎస్గా మారి 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయారా? ఆమె చెప్పింది అదే, కేసీఆర్ సాధించలేకపోయారని చెప్పలేదు, కానీ సామాజిక తెలంగాణ దిశగా వెళ్ళుంటే బాగుండేది. అలాగే తలసరి ఆదాయం గురించి కూడా ఆవిడ కామెంట్ చేశారు. అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా సీఎం అని నినాదాలు ఇస్తున్నా కూడా పెద్దగా వారించలేదు. ఇలా కొన్ని పరిణామాలు జరిగాయి. అలాగే నన్ను మరింత రెచ్చగొడితే ఇంకా మాట్లాడాల్సి వస్తుంది, సరైన టైం కోసం చూస్తున్నాను కూడా చెప్పారు. అంటే ఆ సరైన టైం వచ్చేసిందా ఇప్పుడనే చర్చ జరుగుతుంది. ఓ పక్కన కవిత ఇండియాలో లేరు, తన కుమారుడు కాన్వొకేషన్ ఆ ప్రోగ్రాం కోసం వెళ్ళారు అమెరికా. ఇవాళ వచ్చేస్తున్నారు, ఇవాళ రాత్రి 7:30కు వస్తారు. వచ్చిన తర్వాత మరి ఈ కవిత రాసిన లెటర్గా వస్తున్న దాని మీద స్పందిస్తారా? ఎందుకంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ఆ రైటింగ్ ఆవిడది కాదు, పాయింట్ నెంబర్ 1. ఒకటి, రైటింగ్ ఆవిడది అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆవిడది కాకపోతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెటర్ నేనే రాయాల్సిన అవసరం లేదు, చెప్తే ఇంకొకళ్ళు ఎవరన్నా కూడా రాయొచ్చు, నా భావాలు ఇంకొకళ్ళు ఎవరో కూడా రైటింగ్లో పెట్టచ్చు. సో అది కవిత రాశారా లెటరు, లేకపోతే రాయించారా, అసలు కవితకు సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేసింది ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కవిత రాశారని లెటర్ తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్స్ ఏంటంటే గత కొద్ది రోజులుగా పార్టీలో ఏదైతే లొక్కలొక్కలు ఉన్నాయో, కుటుంబంలో ఏవైతే కలహాలు ఉన్నాయో అవి వాళ్ళ లెటర్ రూపంతో స్పష్టంగా బయటకు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇందులో ప్రధానంగా కవిత మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవిడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిడేమంటారంటే మీరు కేవలం ఆ సభలో 2 నిమిషాలు కేటాయిస్తారు బీజేపీకి, ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయని ప్రచారం జరుగుతుంటే మీరు బీజేపీ విషయంలో కొంత కఠినంగా మాట్లాడకపోవడం వాటికి మరింత బలం చేకూర్చింది అనేది విచ్ ఈజ్ ఏ వెరీ లాజికల్ పాయింట్. ఒకవేళ కవిత గారి లెటర్ రాశారు అంటే కనుక ఆ సభలో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడాల కేసీఆర్. ఎందుకంటే రకరకాల కేసుల వ్యవహారం, మరోవైపు కేటీఆర్ ఏదో కేసులు పెడతారని, లేకపోతే హరీష్ రావు మీద ఇంకో కేసులు పెడతారని. హరీష్ రావు అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన మీద కూడా ఓ ప్రచారం ఏం జరుగుతోంది. మొన్న హుటాహుటిన కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళారు, 2 గంటలు భేటీ నిర్వహించారు. ఎందుకంటే హరీష్ రావు కూడా ఏదో అసంతృప్తిగా ఉన్నారని ఏంటి, ఆయన ఆ సభకు అంటిముట్టినట్టుగానే ఉన్నారు. ఆ సభలో కూడా కేటీఆర్ని హైలైట్ చేస్తూ మొత్తం జరిగింది ఆ సభ తీరు. అంటే కాబోయే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ప్రెసిడెంట్గా అవుతారు. ఇంక తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఏంటి జరుగుతుంది అనేది లాంఛనమే. మరి మన దారి ఏంటి, మన సంగతి ఏంటి అని తమ దారులు వెతుక్కోవడానికి హరీష్ రావు ఇటు కవిత కూడా సిద్ధమవుతున్నారని. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే కవిత తన వేరే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దిశగా కూడా ఆలోచన చేస్తున్నారని, తమతో వచ్చేదెవరు, కలిసి రానిదెవరని చెప్పి కూడా అంతర్గతంగా మాట్లాడుతున్నారని ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దీనికి ఎవరు క్లారిటీ ఇవ్వాలి, ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కర్టెన్ రైజ్ చేసిన కవితే ఫుల్ స్టాప్ పెట్టాలి. కర్టెన్ రైజర్ ఎలా ఇచ్చారు? సామాజిక తెలంగాణ కామెంట్తో కానీ, నన్ను రెచ్చగొడితే ఇంకా మాట్లాడతాను నేను రౌడీ పిల్లనని చెప్పడం ద్వారా కానీ, ఇవన్నీ. ముఖ్యంగా ఆమె బీజేపీ మీద ఎందుకు కోపం? మరి ఆమె జైల్లో పెట్టిన పార్టీ మీద కోపం ఉంటుంది, దాన్ని కేసీఆర్ సరిగ్గా అడ్రస్ చేయట్లేదు అనేది ప్రధానంగా ఆవిడ అంశం. సో అందులో ప్రతికూల ఫీడ్బ్యాక్ అని కొన్ని రాసుకొచ్చారు ఆ లెటర్లో. అలాగే బాగా ఏం జరిగాయి స్పీచ్లో హైలైట్స్ ఏంటి అనేది కూడా కొన్ని ఆవిడ
రాసుకొచ్చారు. అలాగే ఏవే అంశాలు ఆయన మాట్లాడుంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఏవే అంశాలు మీద పార్టీ శ్రేణులు నాతో పాటుగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అని రాసుకొచ్చారు. ఇవన్నీ కూడా మాట్లాడదాం చర్చలో. సో ఓవరాల్గా ఏంటంటే, డాడీ మీరు బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సింది,